అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం బహుళ పంచమి ఈరోజు పూర్తిగా ఉంటుంది. అనగా మరుసటి రోజు తెల్లవారుజామున 5:58 వరకు ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:36. ఈరోజు వర్జ్యం రాత్రి 2:06 నుండి 3:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 5:46 నుండి 7:28 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. మరియు ఈరోజు శుభ సమయం ఉదయం 11 నుండి 12 వరకు కావున ఈరోజు శనిగ్రహానికి మరియు శుక్రగ్రహానికి పూజలు చేసుకోవాలి. మరియు లక్ష్మీనారాయణ స్వామికి పూజలు జరిపించాలి. కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి అనేక రకాలుగా వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. అగౌరవం అపవాదులు కలగగలవు. మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. అనుకోని విధంగా మీ వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు రాగలవు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది ఈరోజు కలిగి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు ఉదయం 6 నుండి 7 లోపల ఆవు పాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి తెల్ల గుమ్మడికాయను కానీ మంచి గుమ్మడికాయను కానీ దానం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు అధిపతి కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే కనుక మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. శుక్రుడు అనుకూలంగా లేకపోతే గృహ నిర్మాణాలు ఆగిపోతాయి, వ్యవహారం బాగుండదు, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి. కావున ఈరోజు ఈ రాశి వారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారుల వలన కానీ అక్కడ పనిచేసే అధికారులు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగించడానికి వారు తోడ్పడుతూ ఉంటారు. మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి బాగుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి కలిగి ధన లాభం కలగగలదు. నూనె పప్పు దినుసుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంది. విద్యార్థులు కొద్దిగా అనుకువగా ఉండాలి. ఈరోజు ఉద్యోగస్తులకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. మరియు విదేశంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు కావున చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. మీరు అనుకున్నటువంటి స్థానంలో మీరు ఉండగలరు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు కలిగి ఉంటుంది. స్నేహితులతో కలిసిమెలిసి ఎక్కువగా ఈరోజు గడపగలరు. ప్రయాణం ఎక్కువగా చేసేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది. బంధువుల వలన లాభాలు కలిగి ఉంటాయి. మిత్రుల వలన మంచి ఆనందం అనేది కలిగి ఉంటుంది. వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారంలో మీకు అనుకూలమైన తీర్పు రాగలదు. గృహంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉంటారు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి బుధగ్రహ శుభస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా గ్రహచార స్థితి మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైన శుభ ఫలితాలు కలగగలవు. మనశ్శాంతి కలిగి ఉంటారు. గ్రహచార గోచార రీత్యా ధనలాభం అనేది కలిగి ఉంటుంది. చంద్ర కుజుల యొక్క గ్రహస్థితి వలన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరియు ఏ విషయంలోనైనా మీకు ఎదురు లేకుండా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు.
రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి అనేది కలగగలదు. వ్యవసాయ మరియు వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున మీరు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించిన వారు. సామాన్యంగా వీరికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. అధికంగా ఈ రాశికి ఈరోజు ధన సంబంధమైనటువంటి యొక్క విషయాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ఎటువంటి పని అయినా సరే ఆ యొక్క పనిలో మీకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు మీరు కలిగి ఉంటాయి. దైవ బలం కలిగి ఆర్థికమైనటువంటి అభివృద్ధి మీకు ఎక్కువగా కలిగి ఉంది. వ్యవహార గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగా ఉండడం వలన అక్కడి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ప్రయాణముల ద్వారా మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి రవిచంద్ర గ్రహముల యొక్క శుభదృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి ఉన్నందున వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో వారికి శుభగ్రహచార స్థితి కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈరోజు ఎప్పుడు చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన అధికంగా కలిగి ఉంటారు. మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి మనశ్శాంతిని లేకుండా చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఎటువంటి రంగంలో ఉన్నా అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా లేనందున మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి మరి ఈరోజు ఈ రాశి వారు నవగ్రహాల దగ్గర ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి పెరుగన్నం ఆ యొక్క నవగ్రహాలకు నైవేద్యం సమర్పించి, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి 5 నిమ్మకాయలు, 5 దాలిమ్మ పండ్లు బ్రాహ్మణులకు దానం చేసి తగిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి విద్య ఎందు కానీ, ఉద్యోగంలో కానీ, లేక వ్యాపారంలో కానీ, లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండగలరు. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యములు చేసేటువంటి ఒక ఆలోచన, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించే గ్రహస్థితి కలిగి ఉంది. ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి గ్రహస్థితి కలదు. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. పూర్వపు మిత్రుల కలయిక, ఎక్కువగా ఆనందం కలిగి ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఈరోజు మీకు కలిగి ఉంది. అప్పుడప్పుడు దైవ సంబంధమైనటువంటి ఒక పూజలు మీరు జరిపిస్తూ ఉండాలి. అందరినీ నమ్మి ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తగా మీరు మీ యొక్క వ్యాపారంలో ఉండాలి. మంచితనం ఎప్పుడు కూడా మీకు పనికిరాదు. అందరిని నమ్ముకొని ఉండటం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వారి వారి పనుల యందు మంచి ఫలితాలు కలిగి ఉండగలవు. వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు, కష్టాలు అనేటివి కలుగుతాయి. ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈరోజు దూరం ప్రయాణాలు చేయకుండా ఉండాలి. శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండడం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది తగ్గి తరచుగా
గొడవలు పడుతూ ఆనందం లేక విచారముతో ఉంటారు. వృత్తి వ్యవహార వ్యాపారములందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం బాగా తగ్గి ఉంటుంది. మరియు చిరుధాన్యం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటాయి. ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్ర కుజ రాహు గ్రహాలకు ఆవు పాలు, ఆవు నెయ్యి మరియు పటిక బెల్లంతో అభిషేకం చేయించి బియ్యం, కందులు, మినుములు, ఉప్పు, పెరుగు, స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి వలన అనుకూలంగా లేకపోవడం వలన శని మరియు చంద్రగ్రహాలకు పూజలు చేయించి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజరావు గ్రహాలకు అభిషేక పూజలు చేయించి కందులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీకు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి లేక ఆదాయం అనేది చాలా తగ్గి ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, బ్యూటిషియన్, మరి ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి వారికి తగినట్టుగా ఆదాయం లేక కొద్దిగా నష్టపోవలసి వస్తుంది ఈరోజు. మరి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు గురి కావలసి వస్తుంది. కావున ఈరోజు గురుగ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండటం, వ్యాపారం అనుకూలంగా లేక అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా రాగలవు. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలు గ్రహచార స్థితి ఉంటుంది. మరియు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారికి, వ్యవసాయ, వృత్తి, వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని, శని, చంద్ర, కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు తాంత్రిక పరిష్కారం ఏంటో మనం చూద్దాం. గళ్ళ ఉప్పు, నల్ల ఉప్పు, కొద్దిగా నల్ల పసుపు ఒక డబ్బాలో వేసి దానిలో పసుపు, కుంకుమ వేసి మూత పెట్టి దేవుడి గదిలో పెట్టి ఉంచండి. మరి అప్పటి నుండి మీకు అనుకోని విధంగా చక్కని శుభ ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని, బుధ, కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగక అధికమైనటువంటి యొక్క విచారానికి లోను కాగలరు. ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది వాటిల్లగలదు. సినీ, రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా కష్టకాలం అనే చెప్పాలి. మరియు విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి గ్రహచార స్థితి లేకపోవడం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు
శనిగ్రహానికి శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు మరియు బొబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈరోజు చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటుంది. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహచార స్థితి గలదు. సోదర సోదరీమణుల వలన గొడవలు ఏర్పడగలవు. మరియు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటుంది. విదేశాలకు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా లేదు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా మరి ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మరి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ పనిలో ఉన్నా కానీ ఆ యొక్క పనిలో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపల చంద్రునికి కుజునికి ఆవు పాలతో తేనెతోటి అభిషేక పూజలు జరిపించి నైవేద్యం సమర్పించి మరియు మీ ఇష్టమైనటువంటి దేవుడి దగ్గర కులదేవత దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ యొక్క నువ్వుల నూనెను దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.